దాని సినిమాకి వెళ్దాము. సినిమాకి ఎందుకురా, సినిమా నేనే చూపిస్తాను. ఓపెన్ చేస్తే జనరల్గా ఏదన్నా ఊరు గురించి చెప్పాలంటే ఆ ఊళ్ళో ఉన్న ప్లేసెస్ చూపిస్తాం. 4-5 ప్లేసులు చూస్తే ఆ ప్లేస్ అని అర్థం అవుతుంది. రైట్, నా సినిమాలో టైటిల్స్ మాత్రం లాస్ట్లో వస్తాయి, ఇంగ్లీష్ సినిమాలో వచ్చినట్టు. ఏదైనా పెద్ద లొకేషన్ ఉందనుకో, ఇలా జూమ్ అవుట్ చేస్తాం. రై, అందరూ మెసేజ్లు అంటారా. కొంతమంది లవ్ స్టోరీలు తీస్తారు. లవ్ స్టోరీ కాదు, మెసేజ్ కాదు, విజయవాడలో చదివే ఒక స్టూడెంట్ బాడీ లైఫ్ ఎలా ఉంటుంది, అదే నా స్టోరీ. ఈ అడవుడంతా బాగానే ఉంది కానీ హీరో ఇంట్రడక్షన్ ఏంటి? వాచ్ ఆన్ ద స్క్రీన్. ఇంట్రొడ్యూసింగ్ నాని, Idiot. an intelligent story. ప్రొడక్షన్ నెంబర్ 1, సీన్ నెంబర్ 1, యాక్షన్. హాయ్, ఐఎమ్ విష్ణు. హలో అన్న, ఐఎమ్ కిషోర్ కుమార్. నాని. ఇద్దరు ఫస్ట్ ఇయర్స్. నువ్వు డీసెంట్గా లైబ్రరీలో కూర్చోడం కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి కదా? నీ కాలేజ్ మొత్తం ఫ్రెండ్స్ అని అంట కదన్నా. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడం కూడా నా గర్ల్ ఫ్రెండ్కి ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు పరిగెడుతున్నామో తెలుసా? ఎందుకన్నా అలా పరిగెట్టడం? కిక్ కోసం. విన్నాను నీ గురించి కాలేజీలో చాలామంది లవర్స్ని కలిపేవాడి కదా. చాలామంది లవర్స్ని కలపడం ఏంటి, కొన్ని పెళ్ళిళ్ళు కూడా చేశాను. మొన్న మధ్య ఒక పెళ్ళి కూడా చేశాను. అదేంటన్నా, లవ్ చేస్తే అమ్మాయికి ప్రపోజ్ చేయాలి కానీ లవ్ గురించి వాళ్ళ అమ్మాయి ప్రపోజ్ చేసేవేంటి? మొన్న ఇప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటాడు, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయరా అని. కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. ప్రొడక్షన్ నెంబర్ 1, సీన్ నెంబర్ 33, యాక్షన్. ఏమైందిరా? ఈ లవ్ గివ్వు నీకెందుకురా? నీ కెరీర్ నువ్వు చూసుకో. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడే పర్ఫెక్టా? స్టడీస్, కెరీర్, లవ్, నాకు 3 కావాలి. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి లవ్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదా? అయినా అమ్మాయిలకి చదివేవాడు, బుద్ధిగా ఉండేవాడు కదరా, సంపాదించేవాడు కావాలి. అంతా ట్రాష్. సిన్సియర్గా లవ్ చేసి చూడు, ఏ అమ్మాయి లవ్ చేయదు. అంత ఫీల్ కాకరా, నీకు టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా? ఏం చేస్తానో చెప్పండి రా. చెప్పేవాడెవడో చేయడు, చేసేవాడెవడో చెప్పడం. రేపటి నుంచి చూడు. అన్న, నీ గర్ల్ ఫ్రెండ్ ఏమేంటో చెప్పవా? తన పేరా నందిని. వాళ్ళందరి కోసం నువ్వు మారిపోయావు కదా, ఇప్పటికైనా నందిని ఒప్పుకుందా? ఒకరోజు కాల్ చేసింది. I love you. నేను నీ వెనక
తిరిగినన్నాళ్ళు నువ్వు నన్ను అసలు పట్టించుకోలేదు. కానీ నేను కెరీర్ వెనక వెళ్దాం అనుకున్నప్పుడు నువ్వు నా వెనక వస్తానంటున్నావు. దిస్ మైట్ బి లైఫ్. 2 ఏళ్లుగా నిన్ను ఏడిపిస్తున్నానని నా మీద రివెంజా? లేదు నందిని, లవ్ యూ టూ. ఆ రోజు అర్థమైంది నాకు, మా అన్నయ్య మా ఫ్రెండ్స్ అందరూ ఎందుకు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు. అప్పుడు దాకా అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. ఆ క్షణం నేను రియలైజ్ అయ్యాను. ఒకసారి నువ్వు కెరీర్ని లవ్ చేసినందుకే నందిని నీ లవ్ యాక్సెప్ట్ చేసింది కదా. నేను కెరీర్ని లవ్ చేయట్లేదు, ప్లాన్ చేస్తున్నాను. ఫైనల్గా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి అమ్మా. అబ్బాయిలు ఎప్పుడు అందంగా ఉండే అమ్మాయిని లవ్ చేస్తారు, అమ్మాయిలు ఎప్పుడు కెరీర్ని లవ్ చేసి అబ్బాయిని లవ్ చేస్తారు. కానీ కెరీర్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం ఎవరిని లవ్ చేయరు. నాని, ఇంతకీ నీ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ లవ్వా మెసేజా? లవ్ మెసేజా? నా కాన్సెప్ట్ లవ్ అనడానికి నాదేం సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కాదు. ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుంది. కానీ నా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ వెనక ఒక అమ్మాయి ఉంది. నా కాన్సెప్ట్ మెసేజ్ అంటావా? నేనైతే మెసేజ్ ఏమలేదు. నీకేమైనా ఇచ్చాననిపిస్తే తీసుకో. సినిమా బాగుందిరా. బాగుంటుంది, తీసింది నానిగాడు కదా. కెమెరామెన్ భానుతో నాని అండ్ మురళి.